వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదోని పట్టణంలో హీరోయిన్ రీతు వర్మ సందడి. మహిళలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ముఖ్యం డాక్టర్ శంకర్ శర్మ. అమెరికా అబ్బాయికి వరంగల్ అమ్మాయితో పెళ్లి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ మిసాల రామస్వామి. కైకలూరు కూటమి నేతల్లో కుమ్ములాట. టీడీపీ నాయకుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పైడిమర్రి మైలాద్రిపై దాడికి యత్నం. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్కు చెందిన గీతికను గుంటూరుకు చెందిన కొప్పుల సాయి కుమార్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్నాడు. యువతి సెప్టెంబర్ 24న హైదరాబాద్ బోయినపల్లి ఫంక్షన్కు రాగా ఫ్యామిలీకి కనిపించకుండా వెళ్లిపోయింది. యువతి తండ్రి జగదీశ్వరాచారి, తల్లి గాయత్రి బోయినపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు గుంటూరుకు వచ్చినట్లు గుంటూరుకు చెందిన ఉదయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే తమ కూతురు గీతికను ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని రీల్స్, ఫొటోస్ పెట్టి ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. సాయి కుమార్ను పెళ్లి చేసుకున్న తమ కూతురు ఇక్కడే కాపురం చేస్తుందని చెప్పారు. అయితే సాయి కుమార్ తనను సరిగా చూడడం లేదని, గంజాయికి బానిసై కొడుతున్నాడని తమ కూతురు మార్చి 14వ తేదీ ఫోన్ చేసినట్లు చెప్పారు. అదే రోజు రాత్రి తన కూతురు ఉరివేసుకొని చనిపోయినట్లు సాయి కుమార్ తల్లిదండ్రులు తెలియజేయడంతో గుంటూరుకు వచ్చామని చెప్పారు. సాయి కుమారే తన కుమార్తెను ఉరివేసి చంపారని ఇంటి ముందు ఆందోళనకు దిగిన మహిళా కుటుంబ సభ్యులు, గతంలోనూ మరో 2 అమ్మాయిలను ట్రాప్ చేశాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. గీతిక ఉరివేసుకోవడంపై వెనుక వైపు తలుపు తీసి ఉండడం, మహిళపై దెబ్బలు ఉండడంతో అనుమానం వచ్చి నల్లపాడు పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమ కూతుర్ని ట్రాప్ చేసి తెచ్చి ఉరివేశాడని బోర్న విలపించారు. ఉరివేసుకుని అంత పిరికిది కాదని చెప్పారు. తమ కూతురికి 3 నెలల గర్భం ఉందని తెలిసినట్లు వెల్లడించారు. తమ కూతుర్ని ఇలా చనిపోవడం ఏమిటని కన్నీరు మున్నీరయ్యారు. సాయి కుమార్ జులైగా తిరిగేవాడని, గ్రూప్ మెయింటైన్గా చేస్తూ ఉంటేవాడని, ఉదయ్ అనే వ్యక్తి అతనికి సపోర్టుగా ఉన్నాడని ఆరోపించారు. మృతిపై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు, ఎవరైనా ఏమైనా పర్లేదు, మా పాప సేఫ్ ఉంటే పర్వాలేదు అని చెప్పి ఇంత దూరంకి నాకు న్యాయం కావాలి, ఆత్మ శాంతి కావాలి. ఈ ఒక్కరిని కాదు 2ని బలిగొన్నారు. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని వాడు, అమ్మాయి అయితే ఇట్లా చేసుకొని కూడా అంత ధైర్యవంతురాలు అమ్మాయి మళ్ళీ అట్టెట్లయింది, ఏమైంది, దీని వెనక ఏముంది, డోర్ కూడా ఓపెన్ ఉంది. మీరు ఎట్లా మొత్తం దీని కూబీ లాగాలి సార్. మీ ద్వారా వేరే అమ్మాయికి ఇట్లాంటివి కాకుండా మీకు ఇప్పటి వరకు ఏదో మాట్లాడినాము, ఇది అయిపోయింది, ఇక్కడికే కాలు కింద పెట్టి. ఆంధ్రప్రదేశ్ తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విరోచిత పోరాటాన్ని కొత్త తరాలకు తెలియజేయడం అవసరం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం, త్యాగం, పోరాట స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజేయడానికి ప్రాథమిక, మాధ్యమిక విద్యా పాఠ్యాంశాల్లో చేర్చాలని అభ్యర్థన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిర్రు ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీధర్ రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షులు రజనీకాంత్ రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హేమలతారెడ్డి, రాష్ట్ర సంఘటన కార్యదర్శి టి ప్రతాప్ రెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు వినతి పత్రాన్ని స్వీకరించి ఈ అంశాన్ని ప్రభుత్వ స్థాయిలో పరిశీలించేందుకు హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శులు వి రాజశేఖరారెడ్డి, భాస్కరారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కె రాజశేఖరారెడ్డిలు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్లో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు అధికారులు కృషి చేయాలని, అలాగే కొడుమూరు, మంత్రాలయం, ఆలూరు ప్రాంతాల వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వేదావతి, గుండ్రేవుల ప్రాజెక్టులు నిర్మించుకుంటే తాగునీటి కష్టాలు తీరుతాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్, కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కర్నూలు నంద్యాల జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అక్కడ మనకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 3 టీఎంసీలు గాజు దినకు నిత్యం నీళ్ళు పారుతూ ఉంటాయి. ఇక్కడ జనరల్గా మనకు అలొకేషన్ ఉంది సార్, గాజు దినకు అలొకేషన్ ఉంది. ఆ నీళ్ళు ఎప్పుడు పారుతూ ఉంటారు బ్రిడ్జ్లో. అక్కడ దగ్గరలో బెల్లేకల్ అనుకోండి, అట్టేకల్ అనుకోండి, ముప్పాలు అనుకోండి, ఈ గ్రామాలు చాలా తీవ్ర దారుణంగా అంటే అంత దారుణం సార్ వాటర్ పరిస్థితి. వాళ్ళకి ఆల్రెడీ పైప్ లైన్ డ్యామేజ్ అయింది సార్. జస్ట్ పైప్ లైన్ దానికి అటాచ్ చేసుకుంటే మనం 3 గ్రామాలు, ఎందుకంటే గ్రామం సార్ వస్తే 10 మంది వస్తే భరిస్తాం. గ్రామం 200 మంది 100 మంది వస్తుంది సార్ వాస్తవంగా. సార్ కుప్పాల ఈ కోడమూరు సార్, ఎస్పెషల్లీ కోడమూరు కాన్స్టిట్యూషన్ మనకు వాస్తవం చెప్పుకుంటే బాధాకరమైన విషయం, సంతోషమైన విషయం సార్. నంద్యాల జిల్లా డ్రోన్కు గత ప్రభుత్వంలో గాజు నుంచి డ్రోన్ తీసుకెళ్ళారు సార్. వాళ్ళు 82 కోట్లు పెట్టి వాళ్ళని కంపోజ్ పెట్టుకొని అక్కడ అంత దూరం నాలుగు తీసుకుంటే కోడమూరు 150 దూరంలో కోడమూరు సార్. వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు నీళ్ళు తాగే పరిస్థితి. కోడమూరు ఆంధ్రం గాలిలో ఉంది, కోడమూరు నెత్తినే ఉంది. కానీ కోడమూరు ప్రజలు దురవస్థ పరిస్థితి అంటే వాళ్ళకి ఏదో శాశ్వత పరిష్కారం సార్. పక్కన మనకు 1 కిలోమీటర్ పడతా ఉంది ఆర్టీఎస్. అంత దగ్గరలో నీళ్ళు పోతున్నాయి సార్. 2 కిలోమీటర్లు లేదు సార్. కిలోమీటర్ అంత రోడ్డు మీద చూస్తే అన్ని నీళ్ళు పోతున్నాయి. కోడమూరు టౌన్కి ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది సార్. నాకు శాశ్వత పరిష్కారం ఎస్పెషల్లీ కోడమూరు టౌన్ ప్రజలకు తెలిసాల్సిన బాధ్యత చాలా ఉంది సార్. ఇకపోతే మంత్రాలయం విషయం తమకు తెలిసిన విషయమే. హంసెట్లను ఎత్తుకుపోయారు అక్కడ, అక్కడ ఎక్కడికెక్కడ దీనికి అందరికీ కారణం చెప్పి మనం గత మీటింగ్లో కూడా వేదవతి ప్రాజెక్టు మనం దయచేసి కట్టుకున్నామంటే మన ప్రభుత్వం కూడా చాలా ఖచ్చితంగా చేయాలని సంకల్పంతో రామాయణ సార్ కూడా చాలాసార్లు సార్ చెప్తా ఉన్నారు. కాబట్టి మనం కొంచెం గట్టి ఫాలో చేసుకొని మంత్రివర్యులు ఈ సభ ద్వారా మరొకసారి తెలియజేస్తుంది సార్. మనకి ఎందుకంటే ఉన్నంతలో గుండెల ప్రాజెక్టు మీద అసెంబ్లీలో గౌరవ గారు ప్రశ్నకు సులువుగా చర్చ జరిగింది కదా. సరే ఏదైనా కూడా మనకు ఉన్నంత అవకాశం వేదవతి ఎమ్మెల్యే కట్టుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సాధించుకుంటే ఆ పశ్చిమ ప్రాంతంలో ఆడూరు ఆ ప్రాంతంలో మనకు సస్యశాలం. ఎందుకంటే మనకు రిజర్వాయర్ మనకు 16 రిజర్వాయర్ ఈ 2 చేసినా కూడా ఆ పశ్చిమ ప్రాంతం అంతా కొంచెం డ్రింకింగ్ వాటర్ ఎక్కడ డ్రింకింగ్ వాటర్ మన సమస్య చెప్తుంది. అంతేగాక మనకు కొంచెం సాగునీరు కూడా అయ్యే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి ఈ సమావేశం తర్వాత నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ వేదవతి ప్రాజెక్టు కొంచెం ఎందుకంటే చిన్న ప్రాజెక్ట్ సార్. కాబట్టి దాన్ని ప్రత్యేక చొరవ ఇస్తున్నాం సార్. మంత్రివర్గం పదే వినియోగిస్తున్నాం సార్ వేదవతి ప్రాజెక్ట్ ఎస్పెషల్లీ. కాబట్టి ఎందుకంటే కలెక్టర్ల సదస్సు తొందరలో కలెక్టర్ గారితేనేమి, మంత్రివర్యులైతేనేమి, మేమైతేనేమి ప్రజాప్రతినిధులుగా ప్రతి ఒక్కరు ఎవరి పరిధిలో వాళ్ళు బాధ్యతను అనుసరించి ఈ పశ్చిమ ప్రాంతానికి సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఏకైక లక్ష్యంలో అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. ధన్యవాదాలు. జనగామ జిల్లా జఫ్రగఢ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 2001-2002 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల వారి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ గురువులను ఘనంగా సన్మానించారు. వారు కలిసి స్కూల్కు 1,50,000 విలువ గల ఒక కళా ప్రాంగణం నిర్మించి ఇవ్వడం జరిగింది. పూర్వ విద్యార్థి ఏడుదొడ్ల శ్రీధర్ రెడ్డి తన సొంత ఖర్చులతో 50,000 విలువ గల డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని పాఠశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురువులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలలో యూట్యూబ్ న్యూస్ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు అనారోగ్య కారణంగా మృతి చెందుతున్నారని, ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాలని కోరిన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి డిహెచ్ఎంఓను వెంటనే క్యాంపు నిర్వహించాలని ఆదేశించారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం కొరకు అడగగా జిల్లా జాయింట్ కలెక్టర్ను స్థల సేకరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కర్ణాటక తరహాలో 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టు మృతి చెందిన కుటుంబాలకు భద్రత కల్పించాలని కోరారు. యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు జిల్లాకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. 2025-2026 జర్నలిస్టులకు పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సుధాకర్, ఆనంద్ పాల్గొన్నారు. సుజనా మేడం చాలా రోజుల నుంచి ప్రొలాంగ్ అవుతూనే ఉంది సార్. కంటిన్యూస్లీ నేటి సమాజంలో జర్నలిస్ట్ అనేవాడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. అలాంటి జర్నలిస్టులకు సరైనటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలాంటి జర్నలిస్టులకు అక్రిడేషన్లతో పాటు ఇంటి స్థలాలు, అలాగే ఒక ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఈ విషయంపైన సానుకూలంగా స్పందించి జర్నలిస్ట్ సమస్యలకు, అదేవిధంగా జర్నలిస్టులకు హెల్త్ ఇష్యూస్ పైన కూడా త్వరలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అందుకోసం కలెక్టర్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు గాను, అలాగే యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు గాను ఈ మధ్య అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. అయితే అవన్నీ దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులకు ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పేసి ఒక అధ్యక్షులు, అదే సమస్యలతో పాటు జర్నలిస్టులకు ఒక 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి కర్నూలులో ఇంతవరకు ప్రెస్ క్లబ్ లేదు. ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే కర్ణాటకలో అయితే 15 ఏళ్ళు పనిచేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం అనేది ఉంది. వాళ్ళు ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ కానీ ఎందుకు లేదని మేము ప్రశ్నిస్తున్నాం. కనుక 15 ఏళ్ళు పనిచేసిన ప్రతి జర్నలిస్టుకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే రైల్వే పాసులు లేవు, ఆ రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరుతున్నాము. అలాగే హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కానీ ఏ హాస్పిటల్లో సక్రమంగా పనిచేయట్లేదు. కనుక హెల్త్ కార్డు ఉన్న ప్రతి జర్నలిస్ట్కి అన్ని హాస్పిటల్లో ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. కనుక ఇలాంటి సమస్యలతో కూడిన అర్జీని ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి ఇస్తే జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు, సానుకూలంగా విన్నారు. కనుక మేము మా జర్నలిస్టులు అందరి తరఫున
జిల్లా కలెక్టర్ గారికి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. పవిత్ర గ్రంథం ఖురాన్ రంజాన్ మాసంలో ఆవిర్భవించిన సందర్భంగా ముస్లింలు ప్రపంచ మానవాళి కోసం నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసి ప్రార్థనలు చేస్తారని సెలైని బాబా దర్గా పీఠాధిపతి హమీద్ బాబా అన్నారు. వీటిలో మాసాన్ని మనం వరాల వసంతం అని కూడా అంటాం. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు తినకుండా ఉండడం మాత్రమే तमाम अफराद खानदान को सेहत सलामती अता फरमाए। दिगारा उन सब की मुश्किलों को आसान कर दे। हाजरीन के तमाम जमी मकानात लिख रहे हैं, परवरदिगारा उन्हें सही इम्तिहानात लिखने की तौफीक अता फरमा दे। जो बच्चे इम्तिहानात लिखने के कोशा है मौला फरमा। अल जनाब अल हाज मोहम्मद अब्दुल हमीद साहब बाबा किबला की उम्र बाल में बरकत अता फरमा। उम्मीद बाबा किबला के उम्र बाल में बरकत अता फरमा। हम सब पे रहम फरमा। లేకుండా మన చెవులతో కూడా ఉపవాసం చేయాలి. మన నాలిక ఏదైతే ఉందో ఆ నాలిక చాలా డేంజరస్. सलातो सलाम अलैका या सय्यदी या हबीबी या रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम। अल्लाहुम्मा रब्बना आतिना फिद दुनिया हसनatan व फिल आखिरति हसनatan व क़िना अज़ाबन नार। अल्लाहुम्मा इन्नका अफ़ुव्वुन तुहिब्बुल अफ़्व फ़अफ़ु अन्ना। मौला करीम रहम फरमा, फज़ल फरमा, एहसान फरमा। मौला करीम रमज़ान के अंदर जो भी लफ्ज़िशे कोताही हुई मौला करीम इसको माफ़ फरमा। मौला करीम बारिक लना फ़ीमा व रज़क़ना वरज़ुक़ना खैरुम मिन बिस्मिल्लाह व अला बरकतिल्लाह। रमज़ान मुबारक का चांद देख के 30 दिन तक यहाँ पे इफ्तार पार्टी दिया जाता है। 30 दिन तक मस्जिद के पास इफ्तार पार्टी दिया जाता है। साल में एक बार बहुत बड़ी पार्टी ऑल कास्ट ऑल सब लीडरों को हर एक चीज़ को स्कूल के बच्चों को माइनॉरिटी बच्चों को हर चीज़ को दावत देता हूँ। 40 साल से यही किस्म से मैंने यहाँ पे इफ्तार पार्टी का इंतजाम करता हूँ। अभी भी हर साल के जैसा अभी काम कर रहा हूँ। और मैं अपने मास्टर रब्बानी के सज्जाद रशीद उबैद बाबा साहब भी तशरीफ लाए हैं। इनका राम रेड्डी कुबड़ा चेयरमैन साहब भी आए हैं, उनको भी वेलकम। हमारे अपने कॉन्स्टिट्यूशन के एमएलए साहब रेणु प्रकाश रेड्डी साहब सीएम साहब बुलाए बोल के चले गए, प्रोग्राम उनका भी था। साहब भी आ रहे हैं, अभी एमएलए साहब भी आ रहे हैं। हर एक को मैं इन्वाइट करता हूँ। राव पदमा को भी मैं वेलकम कर रहा हूँ। उन्होंने भी बोले मैं आ रही हूँ उनको बोल दिए। अब जो आए बस सबको मैं वेलकम करता हूँ हर साल के तरीके से। पूरे मिलकर मज़हब के हर मज़हब को लेकर मैं चलता हूँ। अब से 40 साल से मेरी खिदमत भी वैसी चलती है और जब तक भी ताहत तक रहूँगा मैं यही तरीके से मैं और अल्लाह ताला देते रहेगा, मैं खर्च करते रहूँगा। अब तक जो कितने बाहर के लोग हैं, कितने अंदर के जो हिंदू है मुसलमान है, इसमें अंदाजा कितने लोग रहते हैं कहाँ पे? यहाँ पे? अभी 300 अदमियाँ मुसलमान आए हैं, 200 अदमियाँ गैर कौम वाले और आ रहे हैं। इसी के बच्चे पूरे सब और पूरे 1000 आदमी की दावत का इंतज़ाम करा हूँ। 1000 आदमियों को सबको यहाँ पे खाने का इंतज़ाम करा हूँ। सबको दुआएं लेता हूँ मैं हर साल के। ओके, नमस्कार। కర్నూలు జిల్లా అదోనిలోని చందన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్ రావడం జరిగింది. హీరోయిన్ రీతు వర్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు, అదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప, మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతి, అదోని డీఎస్పీ హేమలత మరియు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది.
థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రతాప్ రెడ్డి గారికి ధన్యవాదాలు సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సాయి ప్రతాప్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన షాపింగ్ మాల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. నేను పోతా ఇక్కడ ఉండను, మీరు అందరు తిట్టుకుంటున్నారు నన్ను. मैम लुक हियर, एक बार इधर देखिए मैम, इधर देखिए मैम एक बार. थैंक यू सो मच. और almost 250 to more than 250 people की ఇక్కడ ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇండైరెక్ట్ ఇంకా చాలా ఈచ్ కానీ చిరు వ్యాపారులకి దెబ్బ పడుతుంది కదా, ఏమంటే వేరే వ్యాపారస్తులకి దెబ్బ పడుతుంది కదా. వ్యాపారంలో మన కాంపిటీషన్ ఇలాంటి బ్రాండ్తో అసోసియేట్ అవ్వడం ఇట్స్ వెరీ ఆనర్. అండ్ మీ ఫ్యామిలీలో ప్రతి మెంబర్కి ప్రతి అకేషన్కి ఇక్కడ వస్తుంటాయి. అఫోర్డబుల్ రేంజ్ ఉంది, వస్త్రాలు కూడా 99 రూపీస్ ఉంటాయి, జ్యువెలరీ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ ఉంది. అండ్ ఈ స్టోర్ పర్టికులర్లీ చాలా. ఈరోజు ఆదోని పట్టణంలో చందన షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. ఇది చాలా గొప్ప విషయం. ఆదోని డెవలప్మెంట్కి ఒక ముందడుగానే చెప్పుకోవాలి. ఈరోజు మన హీరోయిన్ మేడం గారితో ఆదోని ప్రజలందరికీ సైబర్ నేరాల గురించి, అలాగే శక్తి యాప్ రిజిస్ట్రేషన్స్ గురించి, డౌన్లోడ్స్ గురించి అండ్ రోడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ఇంటికి సురక్షితంగా వెళ్ళండి అనే నినాదం చెప్పించడం జరిగింది. ఇది మా తరఫు నుండి, పోలీస్ వారి తరఫు నుండి, అలాగే చందన షాపింగ్ మాల్ తరఫు నుండి ప్రతి ఒక్కరికి చేరవేయాలని చందన షాపింగ్ కి వస్తారు కదా. కలెక్షన్ చాలా బాగుంది, డిజైన్స్ చాలా బాగున్నాయి. 99 రూపీస్ నుంచి వస్త్రాలు స్టార్ట్ అవుతున్నాయి అండ్ జ్యువెలరీ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ లో ఉంది. సో మీరందరూ తప్పకుండా రండి, షాపింగ్ చేయండి. తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ మోసం. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం హామీలకు మంగళం పాడిన కాంగ్రెస్ సర్కార్ శాసన మండలి సాక్షిగా హామీలను అమలు చేయలేమని చెప్పేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి 1,00,000 రూపాయలు సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు, పాత పద్ధతిలోనే ఇస్తున్నారా, ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా, ఇంకొకటి ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాత రియంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా, ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మరి ఇంత సోషల్ కాన్సెప్ట్, ఇంత బ్యాక్గ్రౌండ్ తోని మంచి ఇండికేటర్స్ తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం, మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము, కన్సిడర్ చేస్తలేమని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాత ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. సభ్యురాలు అధ్యక్ష,
థ్యాంక్ యూ అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు, ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా 51% పైచిలుకున్నారన్న. మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి. కాంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.